రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనం చౌడు భూములను సాగు భూమిగా ఎలా మార్చుకోవాలి, అలాగే చౌడు భూములను చెక్ పెట్టే ఒక ప్రోడక్ట్ గురించి తీసుకురావడం జరిగింది. అలాగే చౌడు భూముల్లో బాగా అద్భుతంగా పనిచేసే ఒక ప్రోడక్ట్ గురించి తీసుకురావడం జరిగింది. అలాగే చౌడు భూము ఎంత ఉన్నా సాగు భూమిగా ఎలా మార్చుకోవాలి, అలాగే భూమిలో చౌడును తినేసే ఒక బ్యాక్టీరియా గురించి కూడా, అలాగే ఒక ప్రోడక్ట్ గురించి కూడా నేను డీటెయిల్గా మీకు తెలియజేస్తాను. అలాగే 1 గంట సేపు ఉంటుందండి వీడియో. ప్రతి ఒక్క రైతు సోదరుడు, ప్రతి ఒక్క చౌడు భూమి ఉన్న, అలాగే నల్ల చౌడు కానీ, కారు చౌడు కానీ, అలాగే మనకు తెల్ల చౌడు ఉన్నా కూడా మనం ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో చూడాలండి. చౌడు భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క రైతు మనం ఈ వీడియోని చూడాలా. అలాగే ఇది ఎంత ఉపయోగపడుతుందంటే మనకు చాలా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలి దీని గురించి తెలియక పాపం చౌడు నెలలో కూడా పంటలు పెట్టుకోకుండా బీడు భూములను పెట్టుకుంటున్నారు. దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడికి దీన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి విషయము చెప్తానండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ వీడియోని చూడండి. 1 గంట సేపు మీరు ఈ వీడియోని చూస్తే చౌడు భూముల్లో కూడా మనం పంట ఎలా పండించాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. అలాగే అసలు చౌడు భూములు ఎలా ఏర్పడతాయి, అలాగే చౌడు భూముల్లో మనము ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే నల్ల చౌడు కానీ, కారు చౌడు కానీ, అలాగే తెల్ల చౌడు ఉన్నా కూడా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది విషయాలపై పూర్తిగా తెలియజేస్తాను. అలాగే మీకు ఆ చౌడు భూములకు చెక్ పెట్టే, అలాగే చౌడు భూములలో బాగా వజ్రాయుధంగా పనిచేసే ఒక ప్రోడక్ట్ గురించి తీసుకురావడం జరిగిందండి. హలో చెక్. అసలు ఈ ప్రోడక్ట్ ఏమి, దేనికి ఉపయోగపడుతుందనే ప్రతి ఒక్క విషయము చెప్తానండి. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. 1 గంట సేపు మీరు ఈ వీడియోని చూడండి. కంపల్సరీ మీరు చౌడు భూమిని సాగు భూమిగా కన్వర్ట్ చేసుకుంటారు. అలాగే ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా చౌడు భూమి గురించి అద్భుతంగా పనిచేసే ప్రోడక్ట్ గురించి ఎవరు చెప్పలేదండి. దయచేసి రైతు సోదరులు అందరూ గమనించండి. మన ఛానల్లో ప్రతి ఒక్క రైతు సోదరుడికి న్యాయం జరిగేలా మేము చూస్తాము. అలాగే మనకు భూమికి కలుషితం కాకుండా, పర్యావరణానికి హాని కాకుండా అలాంటి ప్రోడక్ట్లు మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చెప్తా ఉన్నాను. నా ప్రతి వీడియో చూడండి. కెమికల్ తక్కువ, అలాగే సెమీ ఆర్గానిక్ మెథడ్లో కూడా నేను చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్క రైతు సోదరుడు ప్రతి ఒక్క రైతు మనకు బంధువుతో సమానం అండి. కావున నేను భూమికి ఎటువంటి హాని లేకుండా, అలాగే పర్యావరణానికి హాని లేకుండా మంచి ప్రోడక్ట్లే మీ ముందుకు తీసుకొస్తాను. ఓకే, మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా గమనించినట్లయితే చౌడు నేలలు మనం గమనించినట్లయితే 2 రకాలండి. తెల్ల చౌడు, అదే అండి పాల చౌడు అంటారు. అలాగే నల్ల చౌడు అంటే కారు నల్ల చౌడు ఉంటుంది, తెల్ల చౌడు ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ తెల్ల చౌడు లేదా పాల చౌడు అంటారండి. ఈ నేలల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఎండాకాలంలో ఈ నేలలు గమనించినట్లయితే మనకు నేల పై భాగాన్ని మనం గమనించినట్లయితే తెల్లటి పొరలాగా ఏర్పడతాయండి. అలాగే ఈ తెల్లటి పొరలో లవణాలు అనేవి మనకు పేరుకొని ఉంటాయి. ముఖ్యంగా ఈ నేలల్లో మనం గమనించినట్లయితే గింజ అనేది, అలాగే పంట అనేది గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. అలాగే గింజలు కూడా మనకు మొలకెత్తవు. దీంట్లో ముఖ్యంగా ఉప్పును తట్టుకునే మొక్కలు మాత్రమే ఏపుగా పెరుగుతాయండి. కానీ మొలకెత్తిన పైరు కూడా మనకు ఒకవేళ పెరిగినా కూడా మనకు ఏపుగా పెరగదు. గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మొక్క కూడా మనకు చాలా తక్కువ గ్రోత్ అనేది కలిగి ఉంటుంది. అలాగే మనం ఎన్ని మొక్కలు పెట్టినా దీంట్లో గ్రోత్ అనేది మామూలుగా పెరిగినా కూడా గ్రోత్ అనేది తక్కువగానే ఉంటుందండి. కావున మనం ఎప్పటికప్పుడు దీన్ని ఎలా యాజమాన్య పద్ధతులు పాటిస్తారంటే, ముఖ్యంగా చాలామంది రైతులు దీనికి మనం గమనించినట్లయితే మనం వాటర్ పెట్టినట్లయితే దీనిపైన నీళ్లు కూడా అట్లే నిలబడతాయి. అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు సోదరుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రస్తుతం కెమికల్ ఎరువులు అనేది ఎక్కువగా వాడుతూ ఉన్నాడు. ఈ చౌడు కోసం జిప్సం అలాంటివి వాడచ్చండి, కానీ ఆప్షన్లో మనం వాడాలి, అంతేగాని ఎక్కువ వాడకూడదు. ఇవి వాడడం వల్ల ఏం జరుగుతూ ఉంది మనం గమనించినట్లయితే, ఇవి వేయడం వల్ల పేరుకొనిపోయి కెమికల్ అనేది పేరుకుపోయి మనకు భూమి అనేది నాశనం అయ్యి, అలాగే భూమిలో ఉండే సారం కూడా తగ్గిపోయి, అలాగే ఉపయోగపడే మనకు బ్యాక్టీరియా ఉంటాయండి, బ్యాక్టీరియాలు మైక్రోబ్స్ ఉంటాయి, అవి కూడా చనిపోయి మనకు భూమి అనేది కలుషితమే కాకుండా భూమి సారవంతం కూడా తగ్గిపోతుంది. కావున భూమి సారవంతం తగ్గిపోయిందంటే మనం ఎటువంటి మందులు వేసినా కూడా మనకు పంట అనేది అధికంగా అవ్వదనమాట. అందుకేనండి ఎప్పుడైనా సరే ఈ భూముల్లో ఏం చేస్తారంటే ఒక 15 సెంటీమీటర్ల ఫస్ట్ నీళ్ళని పెట్టేయాలి భూమిలో పెట్టేసి, తర్వాత ఆ భూమిలో మనం నీరు ఇంకిపోయే విధంగా అలా కూడా చేస్తారు చౌడు.
కానీ అలాంటివన్నీ కొన్ని ఆప్షనేనండి. కావున దీన్ని ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలా సార్, మేము ఈ ప్రోడక్ట్ అనేది వాడుకోవాలనేది లాస్ట్లో చెప్తానండి. ప్రతి ఒక్కరు ఫస్ట్ భూమి అనేది చౌడు భూముల గురించి తెలుసుకోవాలా, ప్రతి ఒక్క రైతుడికి అవగాహన ఉండదు. కావున నేను అదే పదిగా మీకోసం ఈ 1 గంట సేపు మీరు ఈ వీడియోని చూశారంటే కంపల్సరీ నేను బాగా క్లుప్తంగా వివరిస్తానండి ప్రోడక్ట్ గురించి, అలాగే ఎలా వాడుకోవాలి, అలాగే ఇది వాడుకోవడం వల్ల మన భూమికి ఎటువంటి లాభాలు అనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. ఓకే సార్, మా దాంట్లో చౌడు అనేది తీవ్రత ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా సరే అండి, ఈ చౌడు తీవ్రత ఎక్కువగా ఉంటే మనకు పంట కూడా మనకు దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుందండి. అందుకేనండి మనకు చౌడును తట్టుకోగలిగే పంటలు ఉంటాయండి. వరి, చెరుకు, మొక్కజొన్న అనే పైర్లు, సజ్జ మరియు ఆవాలు, మనకు ఈ పంటలు అనేది మనకు చౌడును తట్టుకుంటాయి. ఈ పంటలు వేసుకోవాలా. ఓకే సార్, వరి మరియు మొక్కజొన్న, సజ్జ మరియు ఆవాలు, తర్వాత చెరుకు సార్, వీటిలో ఏ రకాలు వేసుకుంటే మంచిది ఈ తెల్ల చౌడులో అంటే మనం గమనించినట్టయితే వరిలో అయితే దీప్తి, అలాగే సోమశీల, ప్రకాశ్ అనేవి రకాలు మనకు ఉపయోగపడతాయి. అలాగే చెరుకులో అయితే 83V అనే రకం మనకు ఉపయోగపడుతుంది. మినుములో అయితే LBG 402 రకం ఉపయోగపడుతుంది. మొక్కజొన్నలో వచ్చి DHM 103 రకం అనేది మనకు ఉపయోగపడుతుంది. మిరపలో అయితే భాస్కర మరియు సింధూర రకాలు మనకు ఉపయోగపడతాయి. ఆవాల్లో వచ్చి క్రాంతి అనే రకాన్ని వేసుకోవడం వల్ల భూమిలో కొద్ది వరకు, అలాగే భూమి మనకు చౌడు తట్టుకునే పంటలండి ఇవి. ఓకే, పప్పు ధాన్యాల్లో మనం గమనించినట్లయితే పప్పు ధాన్యాలు, కంది ఇలాంటివి మనకు చౌడు భూముల్లో మనం పెరగవండి. అలాగే విత్తనాలు కూడా మనకు మొలకెత్తవు, అలాగే ఉప్పును కూడా తట్టుకోలేవండి. దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలా. అలాగే ఎప్పుడైనా సరే పశువుల ఎరువు, అలాగే కంపోస్ట్ ఎరువు, అలాగే పచ్చరొట్టు ఎరువులను వాడుకోవాలా. అలాగే వీటితో పాటు చాలామంది రైతులు కెమికల్ ఎరువులు వాడుతున్నారండి. అవి ఏమేమి వాడతారంటే అమ్మోనియం సల్ఫేటు, సూపర్ ఫాస్ఫేట్ వంటివి రసాయన ఎరువులు వాడుతూ ఉన్నారు. ఓకే, ఇది మనం తెల్ల చౌడు గురించి అంటే పాల చౌడు గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఈ తెల్ల చౌడు అనేది మనకు ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతున్నాయండి. చాలామంది రైతులు నాకు కాల్ చేస్తూ ఉన్నారు, సార్ మేము మాకు చౌడు భూములు ఉన్నాయి, తెల్ల చౌడు ఉంది, కానీ పంట అనేది మాకు సరైన రావడం లేదు, అలాగే దిగుబడి అనేది సాధించలేకపోతున్నాం. కానీ జిప్సము, అలాగే ఫాస్ఫేటు, అలాగే అమ్మోనియం సల్ఫేటు, సూపర్ ఇవన్నీ వేసినా కూడా అప్పటికప్పుడు మనకు పంట కాలం జరుగుతుంది. కానీ రాబోయే తరంలో మా పిల్లలకు కూడా మేము ఇలాంటి భూములు ఇచ్చిన వాళ్ళు అయితే మనకు బాగుండదని దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు నేను బాగా అర్థమయ్యే విధంగా చెప్తానండి. దయచేసి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లు అడగండి. అలాగే మీరు ఈ ప్రోడక్ట్ని ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. అలాగే సార్, మేము తెల్ల చౌడు ఉంది, ఈ ప్రోడక్ట్ని మనం ఎలా వాడుకోవాలి మనం గమనించినట్లయితే ఫస్ట్ చౌడు భూమి కనుక్కోండి, దాని పరిస్థితి ఏమి, అవి ఎలా ఏర్పడతాయి అనేది పూర్తిగా చెప్తాను. తర్వాత మీకు లాస్ట్లో ఈ హలో చెక్ ప్రోడక్ట్ గురించి తెలియజేస్తాను. అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే భూమిలో, అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క రైతు సోదరుడు భూమిలో ఇది కంపల్సరీ ఉండాలా, ఇది ఏమేం పని చేస్తుంది భూమిలో, చౌడు ఒకటే తగ్గిస్తుంది అనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. వీడియో ఇప్పటి నుండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలా. అలాగే చౌడులో ఇంకో రకం వచ్చి కారు చౌడు లేదా నల్ల చౌడు అంటారండి. ఈ చౌడు మనం గమనించినట్లయితే ఎండాకాలంలో మనం గమనించినట్లయితే నల్లగా బూడిద రంగు కలిగి ఉంటుందండి. ఇది పొర ఈ బూడిద రంగు కలిగి ఆడాడ మనకు తెల్లగా ఇవి లవణాలని పేర్కొని పోయింటే, అలాగే దీంట్లో సోడియం అనేది ఎక్కువగా ఉంటుందంటే ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అందుకే ఈ నల్ల చౌడులో మనకి నీళ్లు, మనకు వర్షం వచ్చినా కూడా భూమిలో నీరు ఇంకవండి, ఇంకకు. అలాగే మనకి ఎండాకాలంలో బాగా ఎండిపోయినప్పుడు బాగా గట్టి రాయిలాగా తయారవుతుందండి. కావున మనకి రాయిలాగా తయారైతే మనకు సేద్యానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది ఈ భూమి నల్ల చౌడు, కారు చౌడు అనేది. అందుకేనండి ఫస్ట్ దీన్ని మనము ఎలా చేసుకోవాలంటే దీనికి జిప్సం వేయాల్సి ఉంటుందండి. ఈ జిప్సం వేసుకొని అలాగే కానీ మనకు ఈ జిప్సం ఎక్కువ వేయడం వల్ల మనకు అప్పటికప్పుడు పంట జరగచ్చు, కానీ రాబోయే తరంలో మనకు ఇది కెమికల్ కాబట్టి దయచేసి రైతు సోదరుడు, చాలామందికి తెలియదండి ఈ ప్రోడక్ట్ గురించి చౌడు భూములు ఉన్న వారికి. ఎందుకంటే ఏ యూట్యూబరు ఇంతవరకు చౌడు భూముల్ని పోగొట్టే ఒక ప్రోడక్ట్ గురించి తెలియజేయడం లేదు. మనది వచ్చి రైతు సేవ అండి, మనకు సదా రైతు సేవలో మనము ఉన్నాము. అలాగే అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ అనేది ప్రతి రైతు సోదరుడుకు ఉపయోగపడే విషయాన్ని తెలియజేయడమే ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఈ నల్ల చౌడులో మనం గమనించినట్లయితే ఏం చేయాలా మనం గమనించినట్లయితే మనకు
దీంట్లో తెల్ల సున్నం అధికంగా ఉంటే జిప్సానికి బదులు మనము ఫెర్రస్ సల్ఫేట్ని మనం వేసుకోవాలి దీంతో పాటు. అలాగే మనకు ఇది మనం గమనించినట్లయితే చాలామంది చెరుకు పంట వేస్తారు కదండి, చెరుకులో కూడా చెరుకు పంట పిప్పి మనకు ఫ్యాక్టరీలో దొరుకుతుంది. చెరుకు పిప్పి కూడా మనకు నల్ల చెవులో చల్లుకున్నా కూడా కొద్ది వరకు మనకు బాగుంటుంది. అలాగే ఈ దీంట్లో పంట ఎట్లా పెట్టుకోవాలంటే, పంట ఒకవేళ విత్తిన తర్వాత బోధి ఒక బోధి గాపు ఇచ్చేసి ఒక బోధిని ఇంకో బోధికి మన పంటను పెట్టుకోవాలా. తద్వారా మనకు తప్పనిసరిగా వీటిలో జీలుగా, వరి, రాగి, మనకు తృణధాన్యాలు అంటారండి, జీలుగా, వరి, రాగి ఇలాంటి పంటలు వేసుకోవడం వల్ల మనకు 2 సంవత్సరాల వరకు 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఇలాంటి పంటలు వేసుకోవడం వల్ల కొద్ది వరకు మనము పంటను మనం అధిక దిగుబడిని సాధించడమే కాకుండా ఈ నల్ల చౌడును మనం పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. నేను చెప్పిన విషయాల్లో మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కామెంట్ అడగండి, కంపల్సరీ మీకు నేను రిప్లై ఇస్తాను. అలాగే మీ తోటి రైతులకు కూడా మీరు ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మనం గమనించినట్లయితే ఈ అసలు సార్ ఈ చౌడు భూములు అనేది గత 3 నుంచి 5 సంవత్సరాల్లో మనకు చాలా ఉధృతి అనేది ఎక్కువగా అయిపోయింది. పాపము సరిగ్గా గైడెన్స్ లేకపోవడం వల్ల రైతులు చాలామంది నష్టపోతూ ఉన్నారు. అసలు వరి రైతులు అయితే నాకు చాలామంది కాల్ చేశారని ఇది 3వ వీడియో ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడము. నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి చూడండి, 2 వీడియోలు మీరు చూడండి చౌడు భూములది. కానీ పాపము రైతులకు తెలియక చౌడు భూములు అలానే వదిలేస్తూ ఉంటారు. అలాగే చౌడు భూముల పంట పెట్టిన తర్వాత సరైన యాజమాన్యం లేక అలాగే ఏ ప్రోడక్ట్లు వాడుకోవాలా, కానీ సార్ జిప్సం వేస్తూ ఉన్నాము, అమ్మోనియం సల్ఫేట్ వేస్తున్నాము, సూపర్ వేస్తున్నాం, కానీ అప్పటికప్పటికే ఉంది. కానీ అసలు ప్రతి సంవత్సరం వాడుకోవడం వల్ల మనకు కీలక పాత్ర మనకు అది పంట పండడమే కాకుండా మనకు ఎక్కువ పెట్టుబడి అవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ మనం 2 నుంచి 3 సంవత్సరాలు బాగా వాడినట్లయితే మనకు కంపల్సరీ మనకు పంట పండడమే కాకుండా మనకు భూమిలో ఏమేం పనులు చేస్తున్నది ప్రోడక్ట్ డీటెయిల్గా ప్రతి ఒక్క విషయము చెప్తానండి దీని గురించి. ఓకే, ఎప్పుడైనా సరే జీవన ఎరువులు అనేవి ప్రోత్సహించాలా మట్టిలో, ఎందుకంటే ఈ జీవన ఎరువులు లేకపోతే మనం ఎంత కెమికల్ ఎరువు వేసినా జీవన ఎరువులు లేకపోతే కంపల్సరీ మనం వేసిన ఫర్టిలైజర్ పంటలకు అందక, అలాగే భూమి మనకు నిస్సారవంతంగా మారిపోవడమే కాకుండా మనం వేసిన పంటలు కూడా మనకు సరిగ్గా పెరగక అధిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు తెలుసుకోవాలా. ఓకే సార్, మీరు ఇదంతా చెప్తా ఉన్నారు, చౌడు భూములు ఎలా మన సాగు భూమిగా కన్వర్ట్ చేసుకోవాలా, మా దాంట్లో నల్ల చౌడు ఉంది, మా దాంట్లో తెల్ల చౌడు ఉంది అనేది కూడా పూర్తిగా తెలియజేస్తానండి. ఇప్పుడు మీకు ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్గా చెప్తానండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు క్లుప్తంగా వినండి, తర్వాత నన్ను అడగద్దు. ఎందుకంటే నేను బాగా ప్రతి ఒక్క విషయము దీంట్లో ఇది ఏం పని చేస్తుంది, ఈ హలో చెక్ అనేది ఏం పని చేస్తుంది, అసలు దీన్ని వాడుకోవడం వల్ల భూమికి ఎటువంటి లాభాలు ఉన్నాయని కూడా పూర్తిగా తెలియజేస్తాను. అలాగే వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. దీన్ని వాడుకునే విధానం అన్ని పంటల్లో వాడుకోవచ్చు. దీనికి మనకు చౌడు భూములోనే వాడుకోవాలా, మిగతా భూములు వాడుకోకూడదంటే ప్రతి ఒక్క భూమిలోనూ మనం వాడుకోవచ్చు. ఇంకోటి అండి, ఆమ్లం అంటే మనం గమనించినట్లయితే సార్ ఆమ్లం అంటే ఏమిటి, క్షారం అంటే ఏమిటి అనేది కూడా పూర్తిగా చెప్తానండి. అంటే pH అనేది ఒకటి ఉంటుందండి, మనకు 6.5 కంటే తక్కువగా ఉంటే దాన్ని మనము ఆమ్ల నేలలు అంటారండి. లేకుంటే లేదు సార్ మాకు 7.5 అబోవ్ ఉందంటే మనం గమనించినట్లయితే దాన్ని క్షార భూములు అంటారండి. మనకు తటస్థమైనవి ఉంటాయండి 7.5 అనేవి. ఇవి మనకు కంపల్సరీ భూమి మనకు సన్నగా అలాగే మనకు మధ్యస్థంగా ఉండి మనకు పంట పెరగడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే సున్నం గల నేలలు కూడా ఉంటాయండి. వాటిలో కూడా నేను చెప్పిన భూముల్లో ఆమ్ల నేలలు కానీ, క్షార నేలలు కానీ, చౌడు నేలలు కానీ, అలాగే సున్నం గల నేలలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందండి ఈ ప్రోడక్టు. ఇంకోటండి, దీన్ని ఎవరు కనుక్కున్నారంటే ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు దీన్ని లక్నోలో ఉత్తరప్రదేశ్లో దీన్ని రీసెర్చ్ చేయడం జరిగింది. ఇది మనకు సాల్ట్ టాలరెంట్ బ్యాక్టీరియా ఉంటుందండి దీంట్లో. అంటే హలోఫిలిక్ కన్సోర్టియం ఆఫ్ హలోఫిలిక్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ హలోఫిలిక్ అనే బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే మనము వేసిన వెంటనే దీంట్లో హలోఫిలిక్ ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే అనేది కూడా పూర్తిగా మీకు తెలియజేస్తాను. ఓకే,
ఈ హలోపిలిక్ అనే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనం స్ప్రే చేసిన వెంటనే అలాగే ఫర్టిలైజర్లో కలిపి చల్లినా లేకుంటే భూమిలో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినా ఇది అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు, అలాగే అన్ని రకాల భూముల్లో వాడుకోవచ్చు, అలాగే వాటర్ పీహెచ్ ఉన్నా కూడా భూముల్లో కూడా వాడుకోవచ్చు. సార్ వాటర్ పీహెచ్ అనేది ఎందుకంటే ఈ వాటర్ పీహెచ్ అనేది కూడా కీలక పాత్ర పోషిస్తుందండి. ఎందుకంటే వాటర్ పీహెచ్లో కూడా కొద్దిగా తేడాలు ఉన్నా కూడా మనకు పండ్ల తోటల్లో అయితే ఏమి, కూరగాయల పంటల్లో అయితే ఏమి మనకు దిగుబడిపై, అలాగే పంట ఖాతాపై, అలాగే పంట పూతపై, అలాగే పంట పెరుగుదలపై కూడా మనకు కీలక పాత్ర పోషిస్తుంది ఈ నీటి యొక్క pH కూడా. అందుకే నీటి pHను కూడా దీనికి బ్యాలెన్స్ చేసే శక్తి ఉంటుంది. ఈవెన్ వాటర్ pH కూడా. సార్ వాటర్ pH అనేది ఏమి వాటర్లో కలిపేసి ఇవ్వాలా అంటారు, అది రాంగ్ అండి. ఇది ఇచ్చిన వెంటనే మీరు వాటర్ ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే మనకు వాటర్ pH కూడా బ్యాలెన్స్ చేసేసి అసలు భూమిలో చౌడు అనేది పూర్తిగా తినేస్తుందండి దీంట్లో ఉండే బ్యాక్టీరియా. ఇది ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ లక్నో వాళ్ళు రీసెర్చ్ చేసినది. ఇది వచ్చి శ్రీ బయో అస్థెటిక్స్లో దొరుకుతుందండి. ఎకరాకు మనము 500 ml. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎకరా డోసే చెప్తున్నాను. దీన్ని బట్టి మీకు ఎంత కావాలో మీరు ఆర్డర్లో మనకు తెలియజేయండి, కంపల్సరీ మీకు కొరియర్ చేస్తాను. ఇంకోటి నవతా ట్రాన్స్పోర్ట్లో మీకు అనుకూలంగా ఉంటే, ఎక్కడ నవతా ట్రాన్స్పోర్ట్ అనుకూలంగా ఉంటుంది మీ ఏరియా ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో ఉన్నా కూడా అక్కడికి నేను కొరియర్ చేపిస్తాను. ఓకే అండి. ఈ హలోచెక్ అనేది మనకు దీంట్లో ఏమేమి ఉంటుంది అనేది గమనించినట్లయితే దీంట్లో హలోపిలిక్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని మనము స్ప్రే కానీ లేకుంటే మనం పశువుల ఎరువు కానీ కంపోస్ట్ ఎరువులో కానీ లేకుంటే మనము ఫర్టిలైజర్ వేస్తాం కదండి, పంటలు ఏ దశలో అయినా దీన్ని వాడుకోవచ్చు. పంట పెట్టిన తర్వాత 2 సార్లు దీన్ని వాడుకోవడం వల్ల ఇంకోటి ఏ స్టేజ్లో వాడుకోవాలని గమనించినట్టయితే పంట పెట్టిన 15 రోజుల నుంచి పంట అయిపోయిన తర్వాత కూడా బీడు భూములకు కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మన ఏపీలో అనేది మనకు చాలా చౌడు భూములు అనేది చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, కానీ సరైన యాజమాన్యం లేక, అలాగే మీరు పాపం వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక ఊరికే జిప్సము సూపర్ అవన్నీ చల్లుతూ ఉన్నారు, కానీ పంట అనేది అధిక దిగుబడి రావడం లేదు. దయచేసి ఈ హలోచెక్ను వాడుకోండి. ఈ హలోచెక్ వాడుకోవడం వల్ల భూమి కలుషితం కాదు. ఇది వచ్చి మనం తాగినా కూడా ఏం కాదండి, ఇది కెమికల్ కాదు, ఇది దీంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుందండి, హలోపిలిక్ అనే బ్యాక్టీరియా. అసలు దీని వర్క్ ఏం చేస్తుందంటే దీన్ని ఎలా స్ప్రే చేసుకోవాలంటే, సార్ మేము పంట పెట్టాము ఈ 15 రోజులు 20 రోజులు అయింది, డ్రిప్పుకి కాదు బీడు భూమికే చల్లినామన్నట్లయితే ఫస్ట్ ఇది ఎప్పుడైనా సరే ఇది స్ప్రే చేసే టైంలో కంపల్సరీ భూమిలో తేమ శాతం అనేది ఉండాలా. తేమ ఉంటేనే ఇది మనకు దీనిలో బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఆ తేమకు అది బతికి దీని పని అనేది స్టార్ట్ అవుతుందండి. ఈవెన్ మనకు 4 నుంచి 5 రోజులనే దీని పని అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దీన్ని మనం 500 ml ఎకరాకండి 6 నుంచి 8 ట్యాంకులు కొట్టుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. తైవాన్ స్ప్రేయర్తో 6 నుంచి 8 ట్యాంకులు మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగే వీటిలో ఏమేమి ఉంటుందనేది కూడా పూర్తిగా చెప్పాను. వీటితో హలోపిలిక్ బ్యాక్టీరియా అండ్ దీంట్లో ఏమేమి ఉంటాయంటే నైట్రోజన్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, అలాగే జింక్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది, అలాగే పొటాష్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా కూడా ఉంటుందన్నమాట. దీన్ని గమనించినట్లయితే నైట్రోజను, ఫాస్ఫరస్, అలాగే మనకు జింకు, అలాగే మనకు పొటాష్ సంబంధించినది కూడా మనకి దీంట్లో ఉంటుందన్నమాట. పొటాష్ సాల్యుబిలిటీ తక్కువ ఉంటుంది, కానీ దీంట్లో నైట్రోజను, ఫాస్ఫరస్, అలాగే జింక్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా కూడా దీంట్లో ఉంటుంది. హలోపిలిక్తో పాటు మనకు ఈ 3 బ్యాక్టీరియాలు ఉంటాయి. మొక్కకు కావాల్సిన NPK కూడా దీంట్లో ఉంటుందండి. దీంట్లో మనం గమనించినట్లయితే మనకు CF కౌంట్ ఉంటుందండి, 10 to the power of ఉంటుందండి. 1 ml మనకు 10 to the power of అంటే 10 బిలియన్ మైక్రోబ్స్ హలోపిలిక్ బ్యాక్టీరియా ఉంటాయి. దీంట్లో సాల్యుబిలైజింగ్ ఉంటుంది. ఇంకోటి ఇది సాల్యుబిలైజింగ్ లిక్విడ్ అండి. అంటే కొన్ని లిక్విడ్లు ఏమంటే భూమిలో కరగబెట్టి ఇంకోటి డ్రమ్ములో కరగబెట్టేసి 2 రోజులు 3 రోజుల ముందే కరగబెట్టేసి పెడతారు, కానీ ఇది సాల్యుబిలైజింగ్ అండి. వితిన్ సెకండ్స్లో మనం స్ప్రే చేసిన వెంటనే భూమిలో కలిసిపోతుంది. దీనికి అంత గుణం ఉంటుందండి. త్వరగా భూమిలో కలిసిపోయడమే కాకుండా మనం స్ప్రే చేసిన వెంటనే మనకు దీంతో మనకు చౌడు ఒకటే తగ్గిస్తుంది అనుకుంటారు. ఇది ఇంకోటి పంట పెట్టిన తర్వాత అయితే మనకి ఎక్సలెంట్గా రిజల్ట్ ఉంటుంది. వరిలో అయితే ఎక్స్ట్రాడినరీ అండి. మనకు తమిళనాడులో దీన్ని మించిన ప్రోడక్ట్ అయితే ఇంతవరకు లేదు. ఇంకోటి ప్రతి ఏపీలో మరియు కర్ణాటక కానీ
ఎక్కడికైనా నేను కొరియర్ చేపిస్తానండి తెలుగు రైతులకు. ఇంకోటి దీని ప్రోడక్ట్ గురించి తెలియక పాపం చాలామంది రైతులు జిప్సము అవి వాడుతూ ఉన్నారు, కానీ సరిగ్గా మనకు అంత అప్పటికప్పుడు తిరుగుతుంది కానీ మనకు అధిక దిగుబడి రావడం లేదు. దీనితో పాటు మనకు ఇండి రూట్స్ అనేది వస్తుందండి ఒక ప్రోడక్ట్, దాని కాంబినేషన్తో వేసుకుంటే దీన్ని మించిన ప్రోడక్ట్ లేదు. అలాగే అవి ఇంకోటి నేను ఎందుకు కాంబినేషన్ కలుపుకోమంటున్నా అంటే దాంట్లో ఇంకా మన కోటాను కోట్ల మైక్రోబ్స్ ఉంటాయి ఇండి రూట్స్లో, దాని కాంబినేషన్గా చెప్పాను. లేదు సార్ మాకు చౌడు భూములే ఉన్నాయనుకుంటే ఇది ఒక్కటే స్ప్రే చేసుకోవచ్చండి. దీని కాస్ట్ కూడా నేను తెలియజేస్తాను. మనము దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా పూర్తిగా తెలియజేయాలి. అలాగే దీంట్లో నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఉంటుంది, ఫాస్ఫరస్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, జింక్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది. అసలు ఈ నైట్రోజన్ మనం ఫాస్ఫరస్ అనేది ఫాస్ఫరస్ అనేది బ్యాక్టీరియా ఏం చేస్తుంది, అలాగే నైట్రోజన్ అనేది మొక్క ఎదుగుదశలో అలాగే క్రియా యాక్టివిటీని పెంచే కంటే మొక్కలో జీవక్రియ రేటు పెరగడానికి అలాగే భూమిలో మనకు మొక్క బాగా పెరగడానికి కూడా నైట్రోజన్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది. దీంట్లో అలోఫిలిక్ బ్యాక్టీరియాతో పాటు హలోఫిలిక్ బ్యాక్టీరియా మనకు చౌడును తగ్గిస్తుంది, అలాగే చౌడును తినేస్తుంది, అలాగే మనకు పంట పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే నైట్రోజన్ బ్యాక్టీరియా ఇప్పుడు చెప్పాను కదండి పంట ఎదుగుదలకు అలాగే మొక్కలో జీవక్రియ రేటు పెరగడమే కాకుండా పైరు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. ఫాస్ఫరస్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా మనకి గమనించినట్లయితే ఎప్పుడైనా సరే మనం వేసిన ఫర్టిలైజర్లో ఫాస్ఫరస్ అనేది కరగదండి. దయచేసి ప్రతి ఒక్క రైతు దాన్ని అన్మూమెంటెడ్ మూలకముగా అన్మూమెంటెడ్ మాలిక్యూల్ అంటారు. అంటే ఆ ఫాస్ఫరస్ మనం చల్లిన ఫాస్ఫరస్ కూడా భూమిలో కరక్కోకుండా ఎక్కడ ఉంటుంది అక్కడే గడ్డగా ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇది వాడుకోవడం వల్ల ఆ ఫాస్ఫరస్ కూడా బాగా కరిగించి మనకు మొక్కకు అందజేయడానికి కూడా ఇది ఆస్కారంగా ఉంటుంది. అలాగే ఫాస్ఫరస్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా అయిపోయిన తర్వాత జింక్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా, జింక్ అనేది కీలక పాత్ర పోషిస్తుందండి. ఈ జింక్ వల్ల మనకు 10 to 50 ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మనకు పంటలో 10 నుంచి 15% దిగుబడి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకు ఈల్డ్ అంటే మనకు దిగుబడి అనేది ఎక్కువగా పెరగడానికి 10 నుంచి 15% వరకు పెరుగుతుంది. అలాగే జింక్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనకు క్రాప్ యొక్క ఈల్డ్ పెరగడమే కాకుండా అలాగే సాయిల్ యొక్క ఫర్టిలిటీ పెరగడమే కాకుండా జింక్ అనేది మనకు మొక్క యొక్క క్రియా యాక్టివిటీలను అలాగే కణజాలాలను అలాగే మొక్క యొక్క కంకి పంట కాయ విషయంలో కూడా మనకు జింక్ అనేది మనకు కీలక పాత్ర పోస్తుంది. దీంట్లో జింక్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. నేను చెప్పిన విధంగా సార్ మాకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి ఇంకా నేను అంటే దయచేసి సార్ దీన్ని ఎలా వాడుకోవాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను. ఈ హలో చెక్ అనేది మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు. కంపల్సరీ భూమిలో సాయిల్ అప్లికేషన్ ఇది స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీ భూమిలో తేమ అనేది ఉండాలా. మీకు తేమ అనేది ఉండాలి సార్, తేమ ఉంటే పని చేయదంటారు. ఏ ప్రోడక్ట్ అయినా సరే ఏదైనా సరే ఏ మందు అయినా సరే కంపల్సరీ భూమిలో తడి ఉంటేనే మనకు బాగా పని చేయడానికి 100%. ఇది సార్ ఎప్పుడెప్పుడు వాడుకు పంట పెట్టినప్పుడు 2 సార్లు వాడుకోవాలండి. పంట పెట్టిన 15 రోజుల పైన సార్ ముందే కొట్టచ్చండి, ముందే వదులుకోవచ్చు. కానీ మేము కంపెనీ రికమెండేషన్ ప్రకారం అలాగే సైంటిస్ట్ ప్రకారం మేము 15 రోజులకు ఒకసారి అలాగే 40 నుంచి 60 రోజులకు ఒకసారి లేకుంటే పంట అయిపోయిన తర్వాత బీడి భూమిలో కూడా దీన్ని వాడుకోవచ్చు. సార్ మేము దీన్ని సాయిల్ అప్లికేషన్ చేయాలంటే చల్లుకోవాలనుకున్నాం అనుకుంటే దీనిలో పశువుల ఎరువు అలాగే లేదు సార్ మేము పశువుల ఎరువులే కలుపుకుంటాము లేకుంటే వర్మీ కంపోస్ట్లోకి వేసుకుంటాము కాంప్లెక్స్ ఎరువులే కలిపి చల్లుకుంటారంటే ఆప్షన్ అండి చల్లుకోవచ్చు. ఎకరాకు మనకు 500 ml అండి. ఈ ఎకరాకు 500 ml దగ్గరగా మనకు ప్రైస్ మనం గమనించినట్లయితే 950 నుంచి 1000 లోపల 1100 లోపల ఉంటుందని రేటు. ఈ మధ్యలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకరి దగ్గర ఒక రేటు ఉంటుంది, కానీ నేను చెప్పే ప్రైస్ వచ్చి 950 నుంచి 1100 లోపల ఎంతైనా ఉండొచ్చండి. కానీ నేను చెప్పినానని 950 అడిగారు. కానీ ఈ ప్రోడక్ట్ అనేది చాలా వాంటెడ్ ప్రోడక్ట్ అండి. కొన్ని దేశాల్లో దీన్ని మనకు ఈ అలో చెక్ అనేది శ్రీబోయో అస్థెటిక్ ప్రోడక్ట్ అండి ఇది. ఇంకోటి దీన్ని అడిగేంత వరకు మీరు గమనించండి, దీనిలో కొన్ని ఏ మోసాలు ఉండండి. ఇది ఈ ఒక్క కంపెనీలో మాత్రమే దొరుకుతుంది ఈ హలో చెక్ అనేది. ఈ హలో చెక్ అనేది కూడా మీరు ఎకరాకు మనం 500 ml సరిపోతుందండి. మీరు అన్ని పంటల్లోనూ వాడుకోవచ్చు, కూరగాయల పంటల్లో కానీ పప్పుధాన్యాల పంటల్లో కానీ పండ్ల తోటల్లో అయితే. ఇంకోటండి దానిమ్మలు అయితే కీలక, దానిమ్మ అలాగే బత్తాయి అలాగే పండ్ల తోటల్లో అయితే ఇది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందండి. ఎందుకంటే మనకు పండ్ల తోటలు అనేది మనకు 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటాయి కాబట్టి అవి భూమి అనేది నాశనం అయిపోయి ఉంటుంది. పిహెచ్ ఇంకోటి ఇది వాడుకోవడం వల్ల భూమి పిహెచ్ పెరగడమే కాకుండా మొక్కకు కావాల్సిన నైట్రోజను ఫాస్ఫరస్ జింకు అలాగే మొక్క యొక్క పెరుగుదల రెసిస్టెన్స్. ఇంకోటండి ఇది వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఏమేం బెనిఫిట్లు ఉన్నాయంటే, ఒకటి మొక్క యొక్క పెరుగుదల అలాగే మొక్కలో జీవక్రియ రేటు
అలాగే భూమిలో యొక్క చౌడు శాతం తగ్గిస్తుంది, పంటను సాగు భూమిగా మారుస్తుంది, అలాగే భూమిని సారవంతంగా చేస్తుంది, అలాగే భూమి యొక్క పూత కోసమైన ఫాస్ఫరస్ సాల్బింగ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఫాస్ఫరస్ వల్ల మనకి పూత వస్తుంది, పూతకి ఉపయోగపడుతుంది. అలాగే జింక్ సాల్బింగ్ బ్యాక్టీరియా అంటే మనకు పంట యొక్క దిగుబడి పెరగడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది. అలాగే మొక్కలు రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే భూమి యొక్క పిహెచ్ను మార్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాటర్ యొక్క నీటి యొక్క పిహెచ్ను కూడా ఇది మార్చే కెపాసిటీ ఉంటుంది. అలాగే నేను చెప్పిన విషయాల్లో ఇంకోటండి, రెసిస్టెన్స్ పవర్. ఎప్పుడైనా సరే భూమికి రెసిస్టెన్స్ పవర్, అలాగే మొక్కకు రెసిస్టెన్స్ పవర్ అని ఇస్తుందండి. వ్యాధి నిరోధక శక్తి లేకపోతే మనకు ఎలా అంటే రెసిస్టెన్స్ పవర్ అంటే, మనం వ్యాధి నిరోధక శక్తి లేకపోతే మనం ఎన్ని మాత్రలు మింగినా మనకు నయం కాదు. కానీ మొక్కకు వ్యాధి నిరోధక శక్తి ఉంటే మనకి ఎటువంటి పర్యావరణ ఒత్తిళ్ళు కూడా. ఇంకోటండి, ఇది రెసిస్టెన్స్ పవర్ పెంచడమే కాకుండా భూమిలో వ్యాధి నిరోధక శక్తి, అలాగే మొక్కలో వ్యాధి నిరోధక శక్తి పెంచడం వల్ల మనకు కొన్ని వ్యాధులు, అలాగే కొన్ని కీటకాలు, కొన్ని పురుగులు, కొన్ని తెగుళ్ళ నుంచి కూడా పంటను మనం కాపాడుకోవచ్చు ఇది వాడుకోవడం వల్ల. ఇది వీటితో పాటు ప్రకృతి వైపరీత్యాలన్నీ, ప్రకృతి ఒత్తిడి మనం గమనిస్తే అధిక వేడి, వేసవి కాలంలో మనకు అధిక వేడి మొక్కను మనకు కాపాడుతుంది. అలాగే అధిక చలి, పర్యావరణ ఒత్తిడిని కూడా ఇది తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుందండి. ఇంతవరకు ఇలాంటి ప్రోడక్ట్ మనకు ఎక్కడా లేదండి. అసలు దీన్ని మనం బంగారంగా చెప్తాం, చౌడు భూములకు వజ్రాయుధంగా చెప్తానండి. ఎందుకంటే ఇది వాడిన ప్రతి ఒక్క రైతు, మీరు అడగండి, ఇది పని చేయలేదు అంటే ఆ మాట ఎవరు అనరండి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రతి ఒక్క రైతు పొలంలో ఈ అలోచెక్ అనేది ఉండాలా. ఎందుకంటే నా కళ ఏంటంటే, ఇది వాడుకోవడం వల్ల భూమిలో చౌడు శాతం తగ్గుకోకుండా నేను చెప్పిన ప్రయోజనాలన్నీ ఉంటాయి. ఇంకోటి, ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ హలో చెక్కును వాడుకుంటే మనకు భూమి కలుషితం కాకుండా భూమి ఆరోగ్యకరంగా, అలాగే పంట ఆరోగ్యకరంగా ఉంటుంది, మన దిగుబడి పెరుగుతుంది. అలాగే పర్యావరణ వైపరీత్యాలు, మనకు పర్యావరణం అధిక వేడి కానీ నీళ్లు పెట్టకపోయినా పంట నష్టపోకోకుండా, అలాగే మొక్కల రెసిస్టెన్స్ పవర్ కానీ అదిగే తర్వాత మనకు మొక్క యొక్క దిగుబడి పెరగడమే కాకుండా, అలాగే దీన్ని మనం హలో చెక్ అని పిలుస్తాము, ఈ శ్రీ బయోస్టిక్స్ వల్లది. ఇంకోటండి, ఇది బయలాజికల్ ప్రొడక్ట్, పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. ఇంకోటి, దీన్ని వాడుకోవడం వల్ల మనకు భూమిలో మైక్రోస్ బ్యాక్టీరియా పెరగడమే కాకుండా మనకు వానపాములు కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇది. ఎందుకంటే ఇది మనం గమనించినట్లయితే మనకు పర్యావరణానికి హాని చేయదు. అలాగే ఇది వాడుకోవడం వల్ల మనకు మొక్కలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే భూమి కలుషితం కాకుండా భూమి యొక్క మనకు సారవంతం పెరగడమే కాకుండా పంట యొక్క దిగుబడి పెరిగే ఛాన్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. సార్, దీన్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి? నేను ఒక నెంబర్ పెడతానండి మీకు. ఇంకోటి, ఈ వీడియో కింద కామెంట్లో ఒక నెంబర్ పెడతాను. మీరు నాకు ఆ నెంబర్కు మీరు హాయ్ని పెట్టినట్లయితే కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. మీకు ఎన్ని లీటర్లు కావాలి కంపల్సరీ మేము ఇక్కడి నుండి మేము కొరియర్ చేపిస్తామండి. మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు. మీకు నవత ట్రాన్స్పోర్ట్ ఉంటే మీరు కంపల్సరీ, మీరు నవత ట్రాన్స్పోర్ట్ ఉంటే మీరు కంపల్సరీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. కంపల్సరీ మీకు నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ హలో చెక్కు సంబంధించిన ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కామెంట్లో అడగండి. కంపల్సరీ మీకు నేను రిప్లై ఇస్తాను. అలాగే మీరు హలో చెక్ను మీరు కింద ఒక కామెంట్లో ఒక నెంబర్ పెడతాను. లేకుంటే మీరు నేను నెంబర్ చెప్తాను చూడండి, 6303769324 6303769324 నా డిస్ప్లేలో కూడా నా నెంబర్ పెడతాను. మీరేం టెన్షన్ పడద్దు. 63 03 76 93 24 నెంబర్ జరగండి. 6303769324 ఈ నెంబర్ మీరు కాల్ చేసినా, లేకుంటే 63 03 76 93 24 ఈ నెంబర్కి కూడా మీరు మెసేజ్ పెట్టినా కూడా నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. కామెంట్లో కూడా ఇంకో నెంబర్ పెడతాను. మీరు ఆ నెంబర్లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఎన్ని లీటర్లు కావాలి, మినిమం ఆర్డర్ వచ్చి 2 నుంచి 3 లేదా 5 లీటర్లు అండి. మీరు కాస్ట్ కూడా చెప్పేసారు, మీరు దయచేసి మీరు నన్ను అడగండి. ఇంకోటండి, ఈ బీడు భూములకి మనకు ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అలాగే బీడు భూములకు చెక్ పెట్టే బీడు భూములు, అలాగే చౌడు భూములు ఉన్న ప్రతి ఒక్క పంటలో వాడుకోవచ్చు. అలాగే మంచి భూములు కూడా ఇది వాడుకున్నా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. మనం ఆల్ ఇండియా ఓవర్లో మనము కొరియర్ చేపిస్తామని నవత ట్రాన్స్పోర్ట్తో. మీకు ఎటువంటి సందేహాలు నన్ను అడగండి. మీకు
ఆర్డర్ కావాలన్నా కంపల్సరీ పండ్ల తోటలకు అలాగే కూరగాయల తోటలకు మీకు ఎంత దూరం ఉన్నా మీకు నవత ట్రాన్స్పోర్ట్ ఉంటే కంపల్సరీ మీకు మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రతి ఒక్క రైతు భూమిలోనూ ఈ అలోచెక్ ప్రోడక్ట్ ఉండాలనేది నా కల అండి. ఎందుకంటే ప్రస్తుతం మనకు పర్యావరణ వైపరీత్యాలు అయితేమి పాపం చౌడు శాతం అనేది ఎక్కువగా ఉంది. కావున దయచేసి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా తెలుసుకోవాలనేది కూడా కోరుకుంటున్నాను. కావున మీకు ఆర్డర్ కావాలనుకుంటే మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయాలా. అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి రైతు సోదరులు కూడా మీరు సహకరించాలా. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కామెంట్లు అడగండి, కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క రైతు సోదరుడికి ఈ వీడియోని షేర్ చేయాలా. ఎందుకంటే నేను చాలా ఉపయోగకరమైన విషయం చెప్పానండి. ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా మన భూమి సారం గురించి ఇంతవరకు ఎవరు చెప్పలేదండి మనకు చౌడు భూముల గురించి. ఇంకోటండి, ఈ ప్రోడక్ట్ని మనకు ఈ స్విట్జర్లాండ్ వాళ్ళు కూడా మనకు బాగా వాడుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ కెమికల్ ఎరువులు వాడరండి, వాళ్ళు సెమీ ఆర్గానిక్ మెథడ్లో వాడతారు. కావున ఈ బయలాజికల్ అలోచెక్ కూడా మనకు మోర్ దాన్ 10,000 లీటర్స్ కూడా వాళ్ళు వాడుతూ ఉన్నారు. రైతులు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉన్న రైతుల్లో. ఇంకోటి, ఇది ఒకసారి భూమిలో పోయింది అనుకుంటే భూమిలో తడి ఉన్నంత వరకు ఇది బ్యాక్టీరియా ఉంటూనే ఉంటుందండి. ఒకటండి, ఒకసారి మనం ఇది పంటకు ఒకసారి బీడు భూమి ఉన్నట్లయితే పంట పెట్టిన 2 సార్లు దీన్ని స్ప్రే చేసుకోవాలా. లేకుంటే వర్మీ కంపోస్ట్ ఎరువులో కానీ పేడ ఎరువులో మీరు పేడ ఎరువు వేస్తారు కదండి, కంపోస్ట్ ఎరువు పేడ ఎరువు ఫార్మాట్ మ్యాన్యూర్ అంటారు కదా, దాంట్లో కూడా మనము టన్నుకు 2 లీటర్ల చొప్పున మనం 2 లీటర్ల చొప్పున బాగా చల్లేసి దీన్ని బాగా కలిపేసి మనం వేసినట్లయితే కంపల్సరీ మనకు ఇది బాగా ఉపయోగపడుతుందండి. లేదు మేము ఎక్కువ వేసుకున్నాము టన్నుకు వచ్చి మనం 2 నుంచి 5 లీటర్ల వరకు రిఫర్ చేస్తాను. కానీ మేము రైతులు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఇది ఏమంటే భూమిలో ఇంకోటి తడి ఉంటుంది కాబట్టి ఫార్మాట్ మన పేడ ఎరువు ఇది వెంటనే ఇది ఏం చేస్తుందంటే పోతానే దీని సంఖ్య అనేది పెంచుకుంటుంది హలోఫిలిక్. అది ఎందుకంటే ఒక్క ఎంఎల్లో మనకు 10 బిలియన్ మైక్రోబ్స్ ఉంటాయి. దీంట్లో హలోఫిలిక్ బ్యాక్టీరియా ఉంటుంది. కావున మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పిన విషయాల్లో మీకు ఎటువంటి సందేహాలు మీరు కామెంట్లు అడగండి. నేను చెప్పిన నెంబర్కి కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే కామెంట్లో కూడా నెంబర్ పెడతాను, మీరు కంపల్సరీ మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇది భూమికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు షేర్ చేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ.